హలో గైస్, చాలా కన్సిస్టెంట్గా ఈరోజు మళ్ళీ వీడియోతో వచ్చాను. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మెట్ గాలా అనమాట. ఎవ్రీ ఇయర్ ఏదో ఫ్యాన్సీగా బట్టలు వేసేసుకుంటారు. లాస్ట్ ఇయర్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ ఈ ఇయర్ ఎందుకో ఎక్కువ ఇండియన్ రిప్రజెంటేషన్ ఉంది, చాలా టాక్స్ వస్తున్నాయి. సరే ఏంటి అసలు ఈ గాల్ అంతా చూద్దాం అనుకుంటున్నాం. సో ఈ రోజు కాల్లో నాతో పాటు మా అక్క వచ్చింది. ఓజీ వాణి ఈస్ బ్యాక్, హూ హ్యాస్ జీరో కాంటెక్స్ట్. మాకు కూడా పెద్ద కాంటెక్స్ట్ లేదు, అందుకే వీడియో చేస్తున్నాము. సో దట్ యునో అసలు ఏంటి తెలుసుకుందాం అదంతా అని చెప్పి. ఇందాకే చూసాము అసలు మెట్కాల అంటే ఏంటి, ఎందుకు అని చెప్పి. సో మెట్కాల అంటే చెప్పు అని ఇందాక నువ్వు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పావు. మళ్ళీ చెప్పు. ఓకే, మెట్ గాలా అన్నది నాకు మొన్నే తెలిసింది. అదేంటంటే ఒక చారిటీ. ఆ చారిటీ ఎలా అంటే బాగా డబ్బున్న వాళ్ళు 18th సెంచరీ కాలంలో ఉండే బట్టల్ని ప్రిజర్వ్ చేయడానికి, యూనో ఓకే, ప్రిజర్వ్ చేయడానికి వీళ్ళందరూ ఒక 90 లక్షలు కోటి రూపాయలు పెట్టి టికెట్ కొని వీళ్ళు అంత బాగా రెడీ అయ్యి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ వేసుకొని, లేకపోతే ఒక థీమ్ పెడతారు ప్రతి ఇయర్. అలా ఒక థీమ్ పెట్టి దే విల్ గో. ఎందుకు ఈ డబ్బులన్నీ పోగేసి సి సి దేర్ అక్కడ నేను 94,000 అనుకున్నాను ఫస్ట్. ఈ రోజు ఓకే కాంటెక్స్ట్ అయితే వచ్చింది మనకి మెంటల్ అంటే ఏంటో అని చెప్పి. బేసిక్గా డబ్బులు ఉన్న వాళ్ళు ఈవెంట్. బట్ ఓకే, ఈ ఇయర్ థీమ్ అయితే కాస్ట్యూమ్ ఆర్ట్ అంట. సో ఓపెన్ చేద్దామా అయితే రీల్ ఇన్స్టాగ్రామ్, చూద్దామా ఏమేమి ఉన్నాయో. ఒక ఆవిడ ఉన్నారే హైదరాబాద్ లో, బిలియనర్ అంట ఆవిడ, సుధారెడ్డి. ఆవిడ పెద్ద అనుకున్నాను. ఆవిడేదో పెద్ద స్టోన్ వేసుకొని వెళ్ళారు కూడా. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్సా, బినామీ కంపెనీలా ఉంది కాదా? మనం ఎప్పుడు వినకపోతే అది బినామీ కంపెనీ నేను ఫిక్స్ అయిపోయి. ఓకే, అది ఈయన మాత్రం ఫోన్లో పెట్టిన ఖర్చుకి బాగా రెడీ అయ్యి వెళ్ళారు. రాజా వర్మ, రవివర్మ పెయింటింగ్స్. నీకు తెలుసా ఇక్కడ ఒక లేడీ నుంచిందా, ఆమె నార్మల్ గా ఆర్యవర్క్ తో వర్క్ చేశారు. ఆ శారీ ఏదైతే ఉందో అదంతా ముక్కమల్లి క్లాత్ మళ్ళీ దాని మీద మడతలు మడతలుగా కుట్టారు. ఓహో, శారీ లాగా మళ్ళీ దానిపైన కనిపించడానికి దాన్ని మళ్ళీ అలా మడతల్లో కుట్టారు దాన్ని. ఇవన్నీ వాళ్ళు వేసుకున్న బట్టలన్నీ అలాగే ఉన్నాయి. ఇదంతా వెల్వెట్. ఈయన జాకెట్ ఒకటే హెవీ అనుకుంటా, అదే చెప్పారు ఒక వీడియోలో కూడా. మీ జాకెట్ ఇస్తావి, నేను లోపలికి వెళ్ళాక ఇదంతా తీసేస్తా, లోపల చాలా కంఫర్టబుల్ గా ఉంటది కానీ ఆన్ పాయింట్. నిజంగా పెయింటింగ్ వేసుకుని తిరుగుతున్నట్టే ఉంది మీదన. నైస్. ఇది ఒక వీడియోలో డిజైనర్స్ చెప్పారు. ఎవరు డిజైనర్స్? ఆయన ఉంటారు కదా. అందరూ అమ్మాయిలే. అందరు అమ్మాయిలు కాదు, గౌరవ్ గుప్తానా? గౌరవ్ గుప్తానే మెయిన్ డిజైనర్. అయితే ఒక వీడియోలో గౌరవ్ గుప్తా అనిత ష్రాఫ్ కూర్చొని చెప్పారనమాట అసలు ఆ డ్రెస్ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి. వాళ్ళు చెప్పినంత డీటెయిల్డ్గా ఇక్కడ ఈషా చెప్పుకుంటుంటే ఇంకా ఎక్కువ ఉండేదన్నమాట. సో వాళ్ళు అడుగుతారు కదా ఈ డ్రెస్ ఏంటి అని, తను జస్ట్ ఇది మా మమ్మీది, ఇది మా మమ్మీది అని చెప్పేసింది. కానీ షీ కుడ్ హావ్ టోల్డ్ హౌ ద డ్రెస్ వాస్ మేడ్. ఎందుకంటే ఆ సారీ పైన వాళ్ళు అది చూడు, బార్డర్ ఉంది చూసా మొత్తం డిజైన్. ఆ డిజైన్ అంతా కూడానంట ఆర్టిస్ట్ ని ఏదో అంటారే, కలంకారీ ఆర్టిస్టులు కాదు, ఏదో పేరు చెప్పారు. వాళ్ళని ఎక్కడ అజంతాలో అక్కడ ఎక్కడ పెయింట్ చేసే టైప్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి దే పెయింటెడ్ ఆన్ హర్ శారీ అంట. ఫస్ట్ ఒక లేయర్ వాళ్ళు పెయింట్ చేశాక దానిపైన ఎంబ్రాయిడరీ చేయించారు. ఆ డిజైన్స్ అన్నిటికీ కూడా ఏదో సిగ్నిఫికెన్స్ ఉంది. అది వాళ్ళ డిజైనర్ చాలా బాగా చెప్పారు ఆ వీడియోలో.
ఈమె ఓకే. పాపం మేబీ అంటే నర్వస్ గా ఉండడం వల్ల ఏమో షీ కుడెంట్ కమ్యూనికేట్ ద హోల్ థింగ్. డ్రెస్ గురించి, శారీ గురించి ఏం చెప్పలేదు. జస్ట్ ఈ బ్లౌజ్, మ్యాంగో జ్యువెలరీ అంతా. గురించి చెప్పింది డైరెక్ట్ గా. మ్యాంగో 20 ఇయర్స్ బ్యాక్ స్కల్ప్ చేసింది అని చెప్పేసి చెప్పారు. అండ్ బ్లౌజ్ పార్ట్ లో చాలా మటుకు జ్యువెలరీ ఉంది, వాళ్ళ చిన్న పిల్లలవి గిఫ్టెడ్ జ్యువెలరీస్ ఉన్నాయి, అవన్నీ కలిపి చేసాము సో నాకు అంతే చెప్పింది. అన్నట్టు బట్ చెప్పేది యాక్చువల్ గా కొంచెం improvement. ద డ్రెస్ హ్యాడ్ మోర్, అదే ద శారీ హ్యాడ్ మోర్ సిగ్నిఫికెన్స్. ఈమెకి ఏంటో అర్థం కాలేదు నాకు. షెన్నెల్ కి ఇయర్ ఈమె బ్రాండ్ అంబాసిడర్ ఏదో అన్నమాట, బబిత అని చెప్పి. ఇయర్ సడన్ గా ఫేమస్ అయిపోయింది ఆవిడ. తను విన్నాను. స్టూడెంట్, తన్ని అవునవునవునవును. ఆన్ స్పాట్ చూసి రిక్రూట్ చేసుకున్నారు అని. చేస్తున్నారు, అవును. బట్ ఇలా ఎంత మరి జీన్స్ కూడా ఏదో సిగ్నిఫికెన్స్ ఉందంట జీన్స్ తయారు చేసిన విధానంలో. బట్ స్టిల్ ఇట్ డెంట్ గో విత్ ద థీమ్ ఏమో మరి. బిజినెస్ ఉమెన్ బినామీ, ఇంకొక బినామీ. ఫ్యాషన్ చాయిసెస్ పూనావాలా గ్రూప్ అట. ఇవన్నీ ఎందుకే నాకు అలా బినామీ కంపెనీ లాగా అనిపిస్తాయి. కంపెనీలో కంపెనీ ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా, అన్ని షేప్స్ పెట్టేసుకుంది, పెద్ద పెద్ద రాళ్ళు. అంటే వీళ్ళు టికెట్ కి డబ్బులు పెట్టి కాస్ట్యూమ్లకి, నగలంటే మేబీ మోస్ట్లీ ఎవరైనా స్పాన్సర్ చేస్తారేమో ఆ ఒకసారి వేసుకుని ఇచ్చేలాగా. బట్ స్టిల్ ఖర్చే కదా అది చాలా, జస్ట్ టు రిప్రజెంట్. ఈవిడ ఇది నాకు చాలా గ్రాండ్ లుక్ ఉంది ఆమె డ్రెస్ మాత్రం. ఆమె కూడా చాలా బాగున్నారు పెద్దగా. ఈ స్టోన్ పేరే ఇందాక నుంచి నాకు పేరు రావట్లేదు. స్టోన్ నేమ్ టాంజనైట్. ఓకే, బాగుంది. చాలా డీటెయిల్ గా మాట్లాడాడే. ఈమె హైడీ క్లూమ్ అనుకుంటా. కానీ అలా ఒక లేయర్ లా తెచ్చాడు చూడు, చాలా కష్టమే. మనం నవ్వుతున్నాం కానీ కాదే మేము చూసి చూసేలే, కానీ చాలా అవునే ఈ మధ్య చున్నీలు వేసుకుంటున్నారు వీళ్ళు కూడా. మనం మానేసాం కానీ వీళ్ళు చున్నీలు టోల్ అని చెప్పి. కరీనా కపూర్ డ్రెస్ లాంటిది వేసుకున్నది. You know, that feels good. So I'm excited for it to belong to everyone else. ఆ యాక్సెంట్ ఎంత బాగుంటదా. I think yeah. రేణుకా, I'm like తన స్కల్ చూసావా, గరిట్లు, గిన్నెలు, తన స్కల్ మాస్క్ గరిట్లు, గరిటి చిక్కం అదిగో. ఓ అందుకే ఇందాక బర్తన్ అని రాశారు కదా. నేను ఇప్పుడు చూసాను. నేను గిన్నెలు అది వేపుకునేది. ఓ చాలా బాగా చేశారే. ఉన్నాయి ఇక్కడ అనుకుంటున్నాను. ఇక్కడ కూడా స్పూన్లు, ఇక్కడ స్పూన్. మూతికేం పెట్టారు? నేను అదే చూస్తున్నా. ట్రైల్ చూసావా ఎంత ఉందో? నాకు అది ఏ ఫోటోలో ఏమో అనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఏది ఏఐయో తెలియట్లేదు, ఏది నిజమో అర్థం కావట్లేదు. మిస్ యూనివర్స్ అంట చూడు, ఈ ఫేస్ మీద ఈ లేయర్స్. మాస్క్ పెట్టేసారేమో. మాస్క్ కాదంటావా అది? మరి కాదే, అంతా తోడుగే అనుకుంటున్నాను. పీస్ పెట్టేసా, కళ్ళు ఒకటి వదిలేసి మిగతా అంతా పెట్టేసారంటావా? కానీ స్టిఫ్ గా ఉంది. ఆమె నడిచినప్పుడు ఓన్లీ కింద మాత్రమే రబ్బర్ లాగా ఉంది. అంతే. కష్టమే చాలా. ఎంత డీటెయిలింగ్ గా చూడు అసలు, ప్రతి స్టాట్యూ వచ్చేసినట్టే ఉంది. ఫ్యాబ్రిక్ ని స్కల్ప్చర్ చేశారంట, లేటెక్స్ స్పాండెక్స్ కలిపి. చూద్దాం అనుకున్నాను. నీకు చెప్పులు వేసుకోలేదు, పట్టీలు పెట్టుకుంది. పట్టీలు వేసుకొని వచ్చింది చూడు.
మళ్ళీ వాళ్ళకి toes మన పైన ఫ్యాషన్ నచ్చుతుంది. వేస్తే టోస్ పైన నడుస్తుంది చూడమ్మా. అదిగో చాలా కష్టం. ఆమె కాఫ్ మజిల్స్ ఎంత గట్టిగా ఉండుంటే ఆమె అలా అదే. నడుస్తుంది. సో ఈరోజు వీడియోకి అంతే గైస్. మెడ్గాల్ అంటే ఏంటో పూర్తిగా తెలిసింది. నేను నిజంగా పాపం పేదలకు డబ్బులు ఇస్తారనుకున్నా, బట్ ఎనీవే చూడడానికి అయితే బాగున్నాయి ఈ బట్టలు అందరివి. అండ్ ఇట్స్ నైస్ టు సీ ఏ లాట్ ఆఫ్ ఇండియన్ పీపుల్ రిప్రజెంటింగ్. మంచి విషయమే అది. మనకు డబ్బులు ఉన్నాయని బయట కూడా చూపిస్తున్నారు. బట్ యా, that's it for today. See you in the next one. Bye.